కారం కారంగా మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు ఎగ్తో ఇలా ట్రై చేసి చూడండి. 2 మీడియం సైజ్డ్ టమాటోస్, 3 మీడియం సైజ్డ్ ఆనియన్స్, 2 గ్రీన్ చిల్లీ తీసుకొని బాగా గుండగా కట్ చేసి ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ బాగా ఫ్రై చేసేయాలి. ఇందులో కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసేయాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అంతా పోయి మనకి మంచిగా ఫ్రై అయితే మనకి తినేటప్పుడు స్మెల్ రాదనమాట. అల్లం చూసారు కదా, ఆయిల్ కూడా సెపరేట్ అయింది. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ని కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టే ముందు టమాటాలని బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి మూత పెట్టిన తర్వాత. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. చూసారు కదా, కొంచెం వాటర్ కూడా ఫామ్ అయింది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మనకి ఏ కూరగాయలు తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ఎగ్తో ట్రై చేసి చూడండి, తప్పకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ పోసుకోవాలి. సపరేట్గా కొంచెం వాటర్ని వేడి చేసి ఇందులో పోసుకోవాలి. ఎందుకంటే చల్లనీళ్ళు పోస్తే అది వేడెక్కడానికి చాలా టైం పడుతుంది. ఇంకా చూసారు కదా, వాటర్ వేసిన వెంటనే బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అదే మనం చల్లనీళ్ళు వేస్తే కొంచెం టైం పట్టి వాటర్ వేడెక్కాక బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మరి కొంచెం సేపు టమాటాలను ఉడకనివ్వాలి. ఇప్పుడు 2 గుడ్లని పగలగొట్టి ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్నాక కొంచెంసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అడుగు మాడిపోకుండా మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు హాఫ్ బాయిల్ అయినాక కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి మనం దీని మీద వేసుకోవచ్చు. ఒకవేళ టమాటాలు పులుపు తక్కువగా ఉన్నాయంటే మీరు ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు టమాటాలు పులుపు బదులుగా. అన్నీ వేసుకున్నాక కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి, ఎగ్స్ పూర్తిగా బాయిల్ అయినంత వరకు. చెప్తున్నాను కదా, ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఇక్కడ కొంచెం నేను మధ్యలో స్ప్లిట్ చేస్తున్నా, మధ్యలో కూడా ఉడకడానికి. తర్వాత కొంచెం అలా తిరిగేస్తే వెనక భాగం కూడా ఉడుకుతుంది. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేయడమేనండి. వేడి వేడి అన్నంలో కానీ కలుపుకొని తింటే సూపర్ ఉండిద్ది. అలానే చపాతీలకు కూడా చాలా బాగుండిద్ది. చపాతీలే కాదు, ఇంక దేనితో తిన్నా సరే సూపర్ టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.